జమాతీ ఇస్లాం వాళ్ళు బంగ్లాదేశ్ అంతా రచ్చ చేస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా యాజిటేషన్స్ ఎందుకయ్యా అంటే ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యకు గురయ్యాడో ఆ హత్య వెనకాలన భారత హోంమంత్రి అమిత్ షా హస్తం ఉంది అన్నటువంటి మమతా బెనర్జీ ప్రకటనని ఊరు వాడ ప్రచారం చేస్తుంది బంగ్లాదేశ్లో జమాతీ ఇస్లామీ. వాస్తవంగా ఇది పాకిస్తాన్ అనుకూల తీవ్రవాద సంస్థ, బంగ్లాదేశ్ విడిపోవడాన్ని అంగీకరించని సంస్థ, హసీనా టైంలో తొక్కివేయబడిన సంస్థ, యూనస్ టైంలో ఎంకరేజ్ చేయబడిన సంస్థ. ఇప్పుడు వీళ్ళకి మమతా బెనర్జీ స్టేట్మెంటు అయాచిత వరంలా లభించింది. అక్కడున్న రాడికలైజ్ అయినటువంటి యువతరాన్ని ఆ వీడియోలు చూపించి మీరందరూ భారత్కి వెళ్ళి ప్రతీకారాలు తీర్చుకోండి అంటూ వాళ్ళందరినీ రెచ్చగొట్టి పంపించే ప్రయత్నం చేస్తుంది.